మళ్ళీ ఇప్పుడు కొత్తది పూర్తి చేస్తున్నాడు. అతనికి ఏంటి, తన నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపించాలన్నది ఓ తపన. ఆయన చేతుల మీద డెవలప్మెంట్ జరగాలి. అది చేయగలుగుతున్నాడు కదా. అతని కోరిక అదే కానీ ఏ మంత్రి పదవి అని అడగలేదు. అప్పుడు కూడా అలిగి ఉండొచ్చునే ఉన్నాడు మంత్రి పదవి కోసం. బట్ మంత్రి పదవి కోసం వెళ్ళిపోలేదు అతను. సరైన రిసీవింగ్ లేదని వెళ్ళిపోయాడు అతను. టికెట్ కూడా రాదని వెళ్ళిపోయాడు అతను. అది తేడా. కానీ ఒకటి ఫైనల్ గా సొంత పార్టీ మొదటి నుంచి పార్టీని నమ్ముకుని భుజాన్ జెండా మోసిన నేతలకే ఇంకా మేము ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం, వలస పక్షులుగానే చూస్తాం అనే సంకేతం అయింది. ఇవన్నీ చెప్తుంటారండి. ఎలక్షన్స్ అప్పుడు తీసుకోలేదు ఇట్లాగే చెప్పి బయట నుంచి వచ్చిన ఎప్పుడు కూడా వీడప్పుడు మారుతానే ఉంటది. ఎలక్షన్స్ అప్పుడు మారుతానే ఉంటది. ఇప్పుడు అవసరం లేదు తీసుకోరు. అంటే ఇప్పుడు బలమైన మెజారిటీ ఉంది, బలమైన కూటమిగా ఉంది, అయినా మరి ఎందుకు తీసుకున్నారు వాళ్ళ నాని? అవును, అయినా మరి వాళ్ళ నాని ఎందుకు తీసుకున్నారు? సరే అతను రాజ్యసభది అంటే ఒప్పుకుందాం, వాళ్ళ నాని తీసుకోకూడదు కదా. తీసుకున్నారు కదా. అంటే ఎక్కడైతే మన పార్టీకి లోపం ఉందో అక్కడ తీసుకుంటారు. అంటే మనకి లోటు ఉన్న చోట తీసుకుంటారు. అది తేడా. ఒక రకంగా జనసేనకి ఇప్పుడు క్లియర్ గా ఉందేమో ఎవరైనా వెళ్ళాలనుకుంటే అక్కడ ఇలాంటి లేదు. అక్కడ కూడా ఉంది. అక్కడ పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పాడు, ఎట్ట పడితే అట్ట తీసుకోవట్లేదు అతను. ఫస్ట్ స్ట్రాటజిక్ ఉంది అతనే. బాలినేని పట్ల అంటే గౌరవం ఉంది ఫ్రమ్ ద బిగినింగ్ అతనికి. అందుకని చెప్పి తీసుకున్నాడు. సామినేని ఉదయ్ భానుని ఈయన పట్టుకొచ్చినట్టుండి వాళ్ళని. అదే కదా, అదే రైట్.